కొత్త రుచులు ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం చూడబోయే వంటకం కోడిగుడ్డు మునక్కాడ పులుసు। దీనికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 6, మునక్కాయ 1, టమాటా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర పొడి కొద్దిగా, చింతపండు 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, నూనె 5-6 స్పూన్లు, ఉప్పు 1.5 స్పూను, కారం 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 చెంచా, పోపు దినుసులు 1 టీ స్పూను, కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి 2, కొత్తిమీర కొంచెం, మెంతి పొడి చిటికెడు, పుదీనా కొంచెం। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। ముందుగా కోడిగుడ్లను ఉడికించి పైన తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి। ఆ తరువాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి। తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి 5 లేక 6 టీ స్పూన్లు నూనె వేసి కాగిన తరువాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా దోరగా వేగిన తరువాత పచ్చిమిర్చి, చిటికెడు మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేపుకోవాలి। ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసి దోరగా వేపుకోవాలి। ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి దోరగా వేపుకొని తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గనివ్వాలి। తరువాత మూత తీసి కొద్దిగా పుదీనా వేసి బాగా కలుపుకుని ఆ తరువాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసం పోసి తరువాత ముక్కలు మునిగే వరకు నీరు పోసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి। ఆ తరువాత మూత తీసి ముందుగా మనం ఉడికించిన కోడిగుడ్లను వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి। అంతే, గుమగుమలాడే కోడిగుడ్డు మునక్కాడ పులుసు రెడీ। వేడి వేడి రైస్ లోనికి ఈ పులుసు చాలా బాగుంటుంది। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।